తాజా అంశం చూస్తున్నాం. లిక్కర్ కుంభకోణంపై 2-3 రోజుల్లో సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. నిందితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసి రేపటికి 90 రోజులు పూర్తవుతుంది. ఇక ఈ నేపథ్యంలో సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ధనుంజయ్, కృష్ణమోహన్ ప్రమేయం గురించి ఎక్కడా సిట్ ప్రస్తావించలేదు. దీంతో అడిషనల్ ఛార్జ్ షీట్ లో ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప, బాలాజీ పాత్రపై ప్రస్తావించి వీరు లంచం వసూళ్లు, రూటింగ్ వ్యవహారంలో ఎలాంటి పాత్ర పోషించారో రెండో ఛార్జ్ షీట్ లో వివరించబోతున్నారు. అలాగే లిక్కర్ స్కామ్ అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించే ఇతర అంశాలపై సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి కూడా అరెస్ట్ అయి 90 రోజులు గడుస్తుంది రేపటితో. మరి ఈ నేపథ్యంలో సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ ను ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అడిషనల్ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులోని నిందితుడిగా అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేసి 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలోని అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అడిషనల్ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. 90 రోజులు గడువు నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అడిషనల్ ఛార్జ్ షీట్ లోని ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ పాత్రపై ప్రస్తావించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రిలిమినరీ ఏదైతే ఉందో ప్రాథమిక ఛార్జ్ షీట్ లోనే ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం గురించి ఎక్కడా సిట్ అధికారులు ప్రస్తావించలేదు. అయితే లంచం వసూళ్లు, రూటింగ్ వ్యవహారంలో ధనుంజయ్, కృష్ణమోహన్ పాత్రపై ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నారు. అడిషనల్ ఛార్జ్ షీట్ లోని ప్రధానంగా ఈ 3 పేర్లకు సంబంధించి ఈ కేసు మొత్తంలోని ఏ విధంగా వ్యవహరించారు అనే కోణం కూడా ప్రస్తావించబోతుంది. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ప్రస్తుతం ఈ కేసులోని గత ప్రభుత్వ హయాంలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు. అప్పుడు సీఎంఓ కార్యాలయంలోని కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు. ఇంకా బాలాజీ, గోవిందప్ప చూసినట్టయితే భారతీయ సిమెంట్స్ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నారు. మొత్తం ఈ వ్యవహారాన్ని ముడుపులు, దాంతో పాటు డబ్బులు ఇతర మార్గాల్లోకి మళ్లించే విషయంలోని బాలాజీ, గోవిందప్ప కీలక పాత్ర పోషించారు. ఏవన్ నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా డబ్బును తన కారులో నేరుగా ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లుగా సిట్ పూర్తి ఆధారాలు కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ లోని కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి లిక్కర్ కేసులోని ఏ విధంగా పాత్రదారులు, వీళ్ళు ఏ విధంగా ఇందులోని కేసులోని కీలకంగా వ్యవహరించారు అని ప్రస్తావించడంతో పాటు బాలాజీ, గోవిందప్పకు సంబంధించి కూడా అంశాలను ఇందులో సిట్ అధికారులు ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లోని పేర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఈ ముగ్గురు పేర్లకు సంబంధించి, ముగ్గురు వ్యవహారాలకు సంబంధించి ఎక్కడా సిట్ ప్రస్తావించలేదు. అయితే ఈసారి ఈ కృష్ణమోహన్ రెడ్డి, దాంతో పాటు ధనంజయ రెడ్డికి సంబంధించిన అరెస్టు చేసి 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలోని అనివార్యమైపోతుంది ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన అడిషనల్ ఛార్జ్ షీట్ ను రేపు సిట్ అధికారులు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా కీలకంగా ఉంది అంటే ఈ కేసు మొత్తానికి కీలకంగా ఉన్న ఫైనాన్స్ ఛార్జ్ షీట్ ను కూడా వచ్చే నెల మొదటి వారంలోని దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలోని కసరత్తు మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే తొలి ప్రాథమిక ఛార్జ్ షీట్ లోనే చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 300 పేజీలకు సంబంధించిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేయడం జరిగింది. ఇందులో 62 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుతో పాటు మొత్తం 3 ట్రంక్ పెట్టెల్లోని ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న డేటాను మొత్తం డిస్ట్రాయ్ చేసిన మొబైల్ సంబంధించి, ఐఫోన్ కు సంబంధించి కూడా ఫారెన్సిక్ నివేదికలతోని 100కు పైగా ఫారెన్సిక్ నివేదికలను కూడా మొదటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంది ప్రాథమిక ఛార్జ్ షీట్ లో పేర్కొనే అంశంలోని పూర్తిగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో రేపు అడిషనల్ ఛార్జ్ షీట్ లోని మిగతా నిందితుడు అంటే ముగ్గురు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప ప్రస్తావించు అడిషనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తారు. ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్
సంబంధించి ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనే దానిపై కూడా అందరూ సర్వత్రగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరింత వేగంగా సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఫోకస్ పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లోని భారీ మొత్తంలో నగదును కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఇందుకు సంబంధించిన నగదును ఇతర ప్రాంతాలకు హవాలా రూపంలో మళ్లించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించారు. ఇంకా దాంతో పాటు ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును షెల్ కంపెనీలలోని పెట్టుబడుల రూపంలో కూడా మలిచారు అనే దానిపై కూడా సిట్ అధికారులకు సంబంధించిన బృందం ముంబై వెళ్లి ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు, ఆదాయ పన్ను సంబంధించిన అన్నిటినీ కూడా సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కీలక అంశాలు మాత్రం ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఉండబోతున్నాయి. తొలి ఛార్జ్ షీట్ లోని 40 మంది ఏదైతే ఉందో 40 మందికి సంబంధించిన నిందితులుగా ఉన్న అక్యూజ్డ్ లిస్ట్ ను 48 వరకు కూడా చేర్చిన పరిస్థితి కనపడుతుంది. మిగతా 8 మందికి సంబంధించి ఫారెన్ లో ఉన్నట్లుగా యూఏఈతో పాటు ఇతర దేశాలకు కూడా వెళ్ళినట్లుగా సిట్ అధికారులు ఇందులో ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఫైనల్ ఛార్జ్ షీట్ లోని ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే లిక్కర్ కేసులోని అన్ని తానే నడిపిన రాజకేశ్ రెడ్డి తొలిగా ఉంటే ఆ తర్వాత మాస్టర్ బ్రెయిన్ గా ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంకా మొత్తం ఆఖరి లబ్ధిదారిగా ఉన్న బిగ్ బాస్ సంబంధించిన పేరు ఫైనల్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావిస్తారా లేదా అనే దానిపై కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఎక్కడి లేని విధంగా ఏ రాష్ట్రంలోని ఏ దేశంలో జరిగిన విధంగా దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఏపీలో జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం పూర్తి ఆధారాలు ఇటు దేశంలోనే కాకుండా దుబాయ్ లాంటి ప్రాంతంలో కూడా ఇందుకు సంబంధించిన లింకులు ఉన్న నేపథ్యంలోని అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడెప్పుడు అనేది కూడా అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సంచలన విషయాలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం రేపు ఈ కేసులోని అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్టు 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రేపు సిట్ అధికారులు కోర్టులోని అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.